తీసుకొని వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ దువ్వెనను పెట్టేసేయండి. చివర్లో ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని కూడా వేసుకోవచ్చు. సోఫాలను మనము ప్రతిరోజు క్లాత్తో క్లీన్ చేస్తాం, కానీ ఇలా సైడ్లో మనము క్లాత్తో సరిగా క్లీన్ చేయలేకపోతాం కదండి. సోఫాలో ఉండే చిన్న చిన్న గ్యాప్స్ అన్నిటినీ కూడా మనము ఇలా సాక్స్లో దువ్వెనను పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలు కానీ ఏదైనా దాంట్లో వేసినా కూడా ఇలా మనము దువ్వెన సహాయంతో తీసేసామనుకోండి, దాంట్లో ఏది పడ్డా కూడా తీయగలుగుతాము. అప్పుడు సోఫాలు కూడా చాలా నీట్గా ఉంటాయి. నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే చాలామంది ఇబ్బంది పడతారు కదండి. ఇలా సింపుల్గా మనము ఎన్ని వరుసలైన దారాలను ఎక్కించాలి అంటే, కొబ్బరి పీచు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా సన్నగా ఉన్న ఒక నారను తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు ఈ నారను ఇలా నిడిల్లోకి ఎక్కించిన తర్వాత దారాన్ని ఇలా పీచు ఉన్న నారలో పెట్టేసామనుకోండి, ఎన్ని వరుసలైనా సరేనండి, దారాన్ని ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించవచ్చు. తక్కువ టైంలో నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వాష్రూమ్లో ఇలా సోప్ బాక్స్ పెట్టినప్పుడు దాంట్లో వాటర్ పడి సబ్బు అనేది పూర్తిగా అంటుకొని పోతుందండి. సబ్బు అనేది త్వరగా అరిగిపోవటమే కాకుండా చాలా వేస్ట్ అయిపోతుంది కదా. ముందుగా సోప్ బాక్స్ను ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకున్నాక, స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఒక స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా సోప్ బాక్స్లో పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము బట్టలు వాష్ చేసే సోప్ కానీ ఫేస్కి వాడే సోప్ అయినా సరేనండి, ఏది పెట్టినా కూడా ఇలా సోప్ బాక్స్కి అంటుకోకుండా ఉండటమే కాకుండా సోప్ అనేది త్వరగా అరిగిపోదండి. సోప్ బాక్స్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఇలాంటి విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, కొద్దిగా గట్టిగా మందంగా ఉంటాయి. మనము చిన్న చిన్న స్పేస్లో మనము బ్రష్తో కానీ క్లాత్తో క్లీన్ చేయలేకపోతాం కదా. విజిటింగ్ కార్డ్స్తో ఇలా సైడ్లో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న బ్లౌజ్ పీసులు కానీ ఫాల్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి ఇలా ఎక్స్ట్రాగా మిగిలిపోతాయి. తర్వాత వీటిని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకుంటాం కదా. అన్నిటినీ ఇలా బ్లౌజులని ఒక దగ్గర పెట్టేసి, ఇలాంటి చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదండి, శారీస్కి రావటం కానీ లేదా పిల్లల డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి జిప్ లాగ్ ప్యాగులు వస్తాయి కదా, వాటిని పడేయకుండా ఇలా బ్లౌజులు అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టేసామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి క్లాత్లను తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా ఇలాంటి నైట్ ప్యాంట్ డ్రెస్సులు తీసుకున్నప్పుడు కూడా మందంగా ఉండే కవర్స్ వస్తాయండి, లేదా హ్యాంగర్కి వేసుకునే కవర్లు కూడా ఉంటాయి. దీన్ని రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. హ్యాంగర్కైనా వేసుకోవచ్చు, లేదా కబోర్డ్లో కానీ సెల్ఫ్లో బీరువాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజులు ఉంటాయి కదండి, లేదా పట్టు శారీ యొక్క బ్లౌజులు ఉంటాయి, మనము చిందర వందరగా బీరువాలో పడేసామనుకోండి, అవన్నీ కూడా ముడతలు వచ్చేస్తాయి. ఇలా ముఖ్యమైన బ్లౌజులు అన్నిటినీ కూడా ఇలాంటి కవర్లో పెట్టేసి హ్యాంగర్కి కానీ బీరువాలో సర్దుకున్నామనుకోండి, తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. డస్ట్ పడకుండా ఇలా కవర్లో పెట్టుకోవటమే కాకుండా మనము వీటిని ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళటానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. పిల్లోస్ పైన పిల్లో కవర్ వేసినప్పుడు మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఈ పిల్లోకి అంతా కూడా అంటుకొని ఉంటాయండి. పిల్లోస్ని మనము ప్రతిసారి క్లీన్ చేయలేకపోతాం కదండి. ఇలా మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ లేదా గోరెంటాకు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇలా పిల్లో కవర్కి పాడైపోయిన ఒక టీషర్ట్ ఉంటుంది కదండి, దాన్ని వేసిన తర్వాత ఈ పిల్లోని యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరకలు కానీ గోరెంటాకు మరకలు అనేవి అస్సలకే ఈ పిల్లోకి ఉండవండి. అప్పుడు నీట్గా ఉంటుంది. కొత్తగా ఉన్న పిల్లోస్కి డస్ట్ పడకుండా ఉండటానికి కూడా యూజ్ అవుతుంది. కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్ని తీసుకున్నాక పైన ఉన్న కవర్ని తీసేయండి. ఇలా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకున్నాక మీ ఇంట్లో ఉండే షాంపూ ప్యాకెట్ ఏదైనా పర్వాలేదండి, ఇలా ఒక షాంపూ ప్యాకెట్ని పూర్తిగా వేసిన తర్వాత చిన్న క్యాప్లో మీరు డెటాల్ని కూడా వేసుకోవాలి. డెటాల్ లేని ప్లేస్లో మీరు హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకోవచ్చు. దీంతో పాటు మంచి సువాసన కోసం కంఫర్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. బట్టలు వాష్ చేసే సోప్ కానీ లేదా గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోండి, లేదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ సోప్ అనేది మీకు ఎంత కావాలనో అంత తురుముకున్నాక దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా ఇలా ఒక బాటిల్లోకి వేసేసుకోవాలి. బాటిల్ యొక్క క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఫోక్ స్పూన్తో కానీ లేదా మేకుతో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా బాటిల్కి పెట్టేసిన తర్వాత దీంట్లో నుంచి ఇలా కొన్ని వాటర్ అనేవి వస్తాయి కదండి. వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంకులో ఈ బాటిల్ని ఇలా రివర్స్లో పెట్టేసేయండి. ఇలా చేయటం వలన దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఈ ఫ్లష్ ట్యాంక్లోకి వచ్చేసాయి. మనము ఎప్పుడు కూడా ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా మంచి సువాసనతో పాటు వాష్రూమ్ అనేది నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలా 15 డేస్కి ఒకసారి మనము బాటిల్ని పెట్టేసామనుకోండి, ఎప్పుడు చూసినా కూడా వాష్రూమ్ అనేది నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని ప్రతిరోజు కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా మంచి సువాసన రావాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. కేజీలు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే చాలా విసుగ్గా ఉంటుందండి. దీనిపై ఉండే పొట్టును తీయలేక స్టోర్లో నుంచి డైరెక్ట్గా పేస్ట్ను కొంటాం కదండి. అలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఈజీగా ఎన్ని కేజీలైనా మన చేతి నొప్పి పెట్టకుండా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. ముందుగా ఇలా వెల్లుల్లిలన్నిటిని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఖాళీ ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఈ ఆయిల్ ప్యాకెట్లో ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసేయండి. దీంతో పాటు 1 టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని కాకుండా ఇలా సన్నటి సాల్ట్ను వేసేయండి. ఓపెన్ ఉన్న వైపు చేత్తో ఇలా గట్టిగా పట్టుకొని ఒక చేత్తో రఫ్ చేయాలి. దీనివల్ల ఆయిల్ కానీ లేదా సాల్ట్ అనేది ఈ వెల్లుల్లి రెబ్బలకు ఇలా పూర్తిగా అంటుకుంటుందండి. తర్వాత మన ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి, ఈ ప్రెషర్ కుక్కర్లోకి ఈ వెల్లుల్లి రెబ్బలని వేసేయండి. అన్నిటినీ వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను మనము డైరెక్ట్గా అన్నం ఉడికించుకునేటప్పుడు పెట్టేస్తాం కదండి, అలా కాకుండా ఇలా రివర్స్లో పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మాత్రమే ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి వేడిగా అయ్యేంత వరకు మాత్రమే ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. మరి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రం పెట్టకూడదండి. కింద అడుగు భాగం కూడా ఇలా మాడిపోకుండా ఇలా నీట్గా ఉండే విధంగా మాత్రమే మనము లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను రివర్స్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మాత్రమే వేడి చేశానండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కింద అడుగు భాగం కూడా చాలా నీట్గా ఉంది చూడండి, అలా మాత్రమే వేడి చేసుకోవాలండి. తర్వాత వీటిని ఇలా కొద్దిగా చేత్తో బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ నలిపేసుకోండి. దీనివల్ల ఏదైనా పొట్టు ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ వీటిని ఇదే ఆయిల్ ప్యాకెట్లో వేసేసి గట్టిగా ఒకసారి ఇలా కిందికి 2-3 సార్లు మనం గట్టిగా ప్రెస్ చేసి కొట్టేసామనుకోండి, పొట్టు అనేది దానంతట అదే ఈజీగా వచ్చేస్తుంది. ఈ వెల్లుల్లి రెబ్బలను ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలోకి వేసేసిన తర్వాత మనము చేత్తో గట్టిగా ప్రెస్ చేయకుండానే ఇలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి మన చేతి వేలు కూడా నొప్పి పెడతాయి కదండి, అలా నొప్పి పెట్టకుండా ఇలా సింపుల్గా ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి, ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే అంత ఈజీగా వచ్చేస్తుందండి. మీకు ఇక్కడ ఇంకో విధంగా కూడా చూపిస్తాను చూడండి, చాలా సింపుల్గా పైన ఉండే పొట్టును తీసుకోవచ్చు. చేత్తో ఇలా అనగానే వచ్చేస్తుందండి. లేదంటే మీరు ఇంకో విధంగా తీయాలి అంటే ఇలా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని మనము చేతి మధ్యలో ఇలా వెల్లుల్లి రెబ్బలను పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనము పల్లికాయకి ప్రెస్ చేసినంతగా కాకుండా ఇలా సింపుల్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి, దానిపై ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎన్ని కేజీలైనా ఇలా సింపుల్గా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును ఒలుచుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇలా 5 నిమిషాలలో మనము వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయొచ్చు. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు తీయాలంటే నాకు కూడా విసుగ్గా ఉండేదండి. నేనైతే స్టోర్లో డైరెక్ట్గా రుబ్బిన పేస్ట్ని యూజ్ చేసేదాన్ని. కానీ ఈ ట్రిక్ తెలిసిన తర్వాత ఎన్ని కేజీలైనా ఇంట్లో ఇలా ఒకేసారి 1 మంత్కి కానీ 2 మంత్స్కి ఒకేసారి రుబ్బుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి, త్వరగా పాడవద్దు కదా. ఇలా ఒకేసారి నేను 2 మంత్స్కి ఒకసారి రుబ్బేసుకుంటానండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా అనిపిస్తుంది. ఇలా రకరకాల షూస్ ఉంటాయండి, స్కూల్ యూనిఫామ్ షూస్ కానీ లేదా ఇలా బయటకు వేసుకునే షూస్ అన్నిటినీ కూడా మనము ఎప్పుడైనా వాష్ చేయాలంటే ఇలా ఒక బకెట్లో నిండుగా వాటర్ని తీసుకొని సర్ఫ్ను, బేకింగ్ సోడాను, వైట్ వెనిగర్ని వేయాలి.
ఈ 3 అనేవి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లేదా సండే టైంలో ఇలా అన్ని షూస్ని కూడా తీసుకొని ఈ బకెట్లో ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టేసేయండి. మనము వీటిని ఇలా కిందికి కొద్దిగా ప్రెస్ చేస్తేనే షూస్ అనేవి లోపలికి వెళ్తాయండి, లేకపోతే పైకి వచ్చేస్తాయి. ఇలా షూస్ అన్నిటినీ కూడా కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఈ షూస్ని బయటకి తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కానీ ఇసుక మట్టి రాళ్ళు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము ఎండలో ఆరబెట్టుకున్నామనుకోండి, త్వరగా ఆరిపోతాయి. కొత్త రైస్ వండుకునేటప్పుడు కానీ బగారా బిర్యానీ అలాంటి రైస్ వేసుకునేటప్పుడు ఇలా అన్నంలో ముందుగా మనము వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. అన్నం పూర్తి కాకముందే మధ్యలో ఒక్కసారి రైస్ని బాగా కలిపేసేయండి. ఆ తర్వాత మూతను పెట్టేసి రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి రైస్ అయినా పొడి పొడిగా వస్తుంది. అన్నం అనేది అస్సలకి అతుక్కోకుండా ఇలా విడివిడిగా కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, రైస్ బ్యాగులు ఎన్నో ఉంటాయి కదండి, నేను దాంట్లో హాఫ్ని మాత్రమే కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని మనము కిచెన్లో ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్లో నేను ఇంతకుముందు కవర్ని పెట్టేశానండి. కవర్ అనేది ఆయిల్ అంతా అవుతుందని మళ్ళీ ఇలా రైస్ బ్యాగ్ని కట్ చేసి మనకి ఎంత కావాలనో సైజుని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో ఇలాంటి స్వీట్ బాక్స్లో ఆయిల్ క్యాన్ని పెట్టే విధానాన్ని చూపించానండి. అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది కిందికి రాకుండా ఫ్లోర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి క్లీనింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలా కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. మనము బయటకి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా పెట్టికోట్ నాడ కానీ లేదా డ్రెస్లు వేసుకునే పాయింట్ నాడ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోతుంది. ముందుగా ఈ నాడ అనేది ఎక్కడి వరకు ఈ పాయింట్లో ఉందో చూసుకున్న తర్వాత సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హోల్లో నుంచి డ్రెస్ని ఇలా కొద్దిగా మలుచుకుంటూ మనము ఈ నాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీజర్ని మధ్యలోకి ఓపెన్ చేసి అక్కడ నాడను పట్టుకున్నామనుకోండి, ఈజీగా నాడ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇలా మనము ఎక్కడికైనా బయటికి అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా సీజర్తో సెకండ్లలోనే మనము ఈ నాడను బయటకి తీయవచ్చు. ముందుగానే ఇలా నాడను ముడివేసుకున్నామనుకోండి, ఇలాంటి టిప్ని కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మన ఇంట్లో చాలా రకాల సబ్బు తునుకలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఎన్ని సబ్బు తునుకలు ఉంటే అన్ని సబ్బు తునుకలను తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. వీటిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఈ సబ్బు తునుకలు అనేవి అందులో కలిసే విధంగా చూసుకోండి. మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ని అంతా కూడా అందులో వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి క్యాప్ను పెట్టేసి మనము ప్రతిసారి డబ్బులను ఖర్చు పెట్టి హ్యాండ్ వాష్ లిక్విడ్ కొనే బదులు ఇలా ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఈ టిప్తో మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ప్రెషర్ కుక్కర్లో రైస్ని కానీ పప్పుని ఉడికించుకున్నామనుకోండి, ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగా రాదు. ఎందుకంటే హ్యాండిల్ లూజ్ అయిందనుకోండి, పప్పు అంతా కూడా పైన మూత పైన పడుతూ ఉంటుంది. మనము ఇలా లూజ్ అయిన హ్యాండిల్ని టైట్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్లో ఇలా స్క్రూని తింపేది ఉంటుందండి. దాంతో మనము స్క్రూని ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, హ్యాండిల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. చాలామంది ఇండ్లలో ఎగ్ ట్రే లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఎగ్స్ బయటనే పెట్టుకుంటాం. అయితే ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ ఉన్న ఎగ్స్ అనేవి ఒక్కొక్కటి దొర్లి కింద పగిలిపోతూ ఉంటాయి. ధూప్ స్టిక్ పెట్టే బాక్స్లో ఇలాంటిది వస్తుందండి. అయిపోయినాక పడేయకుండా ఇలా మనము కిచెన్లో ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రేలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత కదిపినా కానీ ఒక్క ఎగ్ కూడా కింద దొరలకుండా ఉంటాయి.